ಆಯ್ತು ಡಿಸ್ಟೆನ್ಸ್ ಮೇಂಟೈನ್ ಮಾಡ್ಕೊಂಡೆ ಕಿಸ್ ಮಾಡಿ ಏನ್ ತೊಂದ್ರೆ ಇಲ್ಲ. ఫస్ట్ టైం అల్వా ಮಾಡ್ಬೋದು, ఏం తొందర ఇలా. రెడీ? ఇది యాదో మూవీలో నాకు చూసినట్టు గుర్తు. మీకు ఏదైనా తెలుసుంటే కామెంట్ చేయండి. ఆ కెమెరామ్యాన్ కన్నా ఈ కెమెరామ్యానే పెద్ద షూట్స్ కి దానికైతే సూపర్ గా అయితే వస్తుంది. సీరియస్లీ ఆ బాహుబలిలో ఆ మహల్స్ ఉంటుంది కదా, అలా ఇఫ్ యు వాంట్ ఎక్స్పీరియన్స్ ఏ బాలి, ఆ లాంగ్ షాప్ ఉంటే అలా బాలి వైబే వస్తుంది మనకి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టెకీ కపుల్. ఎస్, ఇవాళ బ్లాగ్ అయితే మీకు తమిళ చూడగానే అర్థమై ఉంటుంది. ఎస్, ఇవాళ విఘ్నేష్ ప్రీ వెడ్డింగ్ షూట్. మేము బెంగళూరులోనే ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే ప్లాన్ చేసుకున్నాం. సో ఇవాళ మేము బెంగళూరు ఎక్కడెక్కడ యా ప్లేసెస్లో మేము షూట్ చేస్తాము అండ్ మేము రెసార్ట్ కూడా వెళ్దాం అనుకున్నాం. అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థీమ్స్ అయితే ఉంటుంది. అక్కడ ఆ పర్టిక్యులర్ రెసార్ట్స్లో ఎన్ని థీమ్స్ ఉంది అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే ఇస్తా. సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఎస్, మేమైతే మార్నింగ్ 4 o'clockకి లేచి ఇంకా స్టార్ట్ అయ్యాము. 5 o'clock అంతా 5:30 అంతా వెన్యూ దగ్గర వెళ్దాం అనేసి అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా దేవుడికి దండం పెట్టుకొని ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యాము. నేను, రాజ్, మళ్ళా విఘ్నేష్, మేము ముగ్గురు స్టార్ట్ అయ్యాము మా సైడ్ నుంచి. సౌందర్య వాళ్ళంటే డైరెక్ట్గా అక్కడే వెన్యూకే వచ్చేస్తానన్న. సో మా ఫస్ట్ ప్లేస్ అయితే యూబీ సిటీ. సో మా బెంగళూరులో ప్రీ వెడ్డింగ్ షూట్స్ అంటే మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ యూబీ సిటీ, కమర్షియల్ స్ట్రీట్, ఎంజీ రోడ్ అండ్ బ్రిగేడ్ రోడ్, విధాన్ సౌదా రోడ్. ఇక్కడ ఆన్ రోడ్స్ ఆర్ ఏమైనా హోటల్స్, రెస్టారెంట్స్ అక్కడైతే వీడియో తీసుకోవచ్చు. సో మన ఫస్ట్ షూటింగ్ పాయింట్ అయితే యూబీ సిటీ. లెట్స్ గో. Yes, our heroine is ready. Our hero is also ready now. We are ready to encourage. Please. వీళ్ళే మేకప్ ఆర్టిస్ట్. అన్న నీ మెస్రేను సిద్ధు అల్ల. ఓకే, మేకప్ చూడండి ఎంత బాగా వచ్చింది. ఇడా సీరియస్లీ న్యాచురల్గా ఉంది మేకప్ అయితే, చాలా బాగా వచ్చింది. ఐస్ క్లోజ్ చేయి. ఎస్, ఎస్, ఇంకా షూట్ అయితే స్టార్ట్ అయింది. ఈ రోడ్లో అయితే ఓ మై గాడ్, ఎక్కడ చూసినా కపుల్స్, ఎక్కడ చూసినా కెమెరామెన్. ఇంకా మీన్వైల్ మేము కూడా కెమెరా అయితే తీసుకువెళ్ళున్నాము. ఇంకా మా కెమెరాలో మా ఫొటోస్ అయితే మేము షూట్ చేసుకున్నాం. అండ్ మా మమ్మీకి అయితే ఇంకా వీడియో కాల్ చేసి చూపిస్తూ ఉన్నాను. ఎస్, ఇప్పుడైతే యూబీ సిటీ ఫస్ట్ లొకేషన్లో అయితే షూట్ అయింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ చర్చ్ స్ట్రీట్కి అయితే వెళ్తున్నాం. అండ్ ఎస్, అవర్ బ్రైడ్ ఈస్ హియర్. హాయ్ రంజిత అక్క, బ్రైడ్ వాళ్ళ వదిన, అండ్ రాజు గారు. ఆ కెమెరామ్యాన్ కన్నా ఈ కెమెరామ్యానే పెద్ద అన్న వెయిట్ చేస్తా ఉంటారంటారా. ఎస్, మా నెక్స్ట్ షూట్ స్పాటే చర్చ్ స్ట్రీట్. ఈ కెఫే ఎవరికైనా గుర్తుందా? ఎస్, లోకా మూవీలో హీరోయిన్ ఈ కెఫేలోనే వర్క్ చేస్తారు. సో నెక్స్ట్ అయితే మేము ఇక్కడ షూట్ అయితే చేస్తూ ఉన్నాం. అండ్ ఎస్, పక్కలోనే ఇంకో కపుల్ అయితే షూట్ చేస్తాం. నాకు చూసేకైతే ఎంత బాగా అనిపించింది తెలుసా. చూడండి, మమ్మీ వాళ్ళ డాటర్ని షూట్కి అయితే దొడుకోవచ్చినారు. ఆ షూట్ చూస్తే ఆంటీ ఫేస్లో ఆ హ్యాపీనెస్ ఎంత బాగునిందో. అండ్ ఆఫ్టర్ షూట్ మేమైతే ఒక స్మాల్ బ్రేక్ అయితే తీసుకున్నాం. ఆ కెఫే ఆపోజిట్లోనే ఈ షాప్ అయితే ఉంది. సమోసా టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు కూడా ఎవరైనా ఆ స్ట్రీట్కి వెళ్తే డెఫినెట్లీ సమోసా అయితే ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంది. మీన్వైల్ మా వాళ్ళైతే ఒక న్యాప్ అయితే వేశారు. ఇంకా రోడ్ సైడ్ షూటింగ్ అంతా అయింది. సో మేము రిసార్ట్స్కి అయితే వెళ్ళే ఆన్ ది వేలో మేము ఈ టెంపుల్‌లో అయితే అన్నదానం చేస్తా చూసాము. అండ్ యెస్, ఇంకా అన్నదానం అంటే నేనైతే ఇంకా వదలను. సో ఇంకా మేము కూడా వెళ్లి దర్శనం చేసుకొని అన్నదానం అక్కడే మేమైతే మా లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం.
ఎస్ మేమైతే రిసార్ట్కి రీచ్ అయిపోయాం. రిసార్ట్ పేరు ఏం రాజు ఇది? ద Shrin. Okay, the Shrin Resort. We have lots of themes here and dressing rooms అన్నీ ఉంది. చాలా నీట్గానే ఉందనుకుంటా. వెళ్ళి చూద్దాం. ఎస్ రిసార్ట్కి వెళ్ళగానే కాస్ట్యూమ్ అయితే చేంజెస్, మేకప్ అయితే స్టార్ట్ చేశారు. ఈ మేకప్ ఆర్టిస్ట్ ఎస్పెషల్లీ మేకప్ అయితే చాలా బాగుంటుంది. మీరే చూసారు కదా ఎంత ఫ్లాలెస్గా ఉండింది. అండ్ మేకప్ కూడా చాలా క్విక్గా అయితే చేసేస్తారు. వీళ్ళు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేనైతే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. విత్ చాలా రీజనబుల్ ప్రైజే వీళ్ళది. ಹ್ಯಾಂಡ್ ಆಗಿಟ್ಕೊಳ್ಳಿ. ಅಲ್ಲಿ ಚಿನ್ನಪ್ ಮಾಡಿ ಮ್ಯಾಮ್, ಚಿನ್ನಪ್ ಮಾಡಿ, ಐಸ್ ಕ್ಲೋಸ್ ಮಾಡಿ, ಚಿನ್ನಪ್ ಮಾಡಿ, ಐಸ್ ಕ್ಲೋಸ್ ಮಾಡಿ. ಹಾಗೆ ఎస్ ఇవాళ అయితే మేము షూట్కి మేము రిసార్ట్కి వస్తున్నామని చెప్పాము కదా. ఎస్ ఇదే ఆ రిసార్ట్, ద శ్రీన్ స్టూడియో. నేను రిసార్ట్ డీటెయిల్స్ అయినా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇక్కడ 60+ థీమ్స్ అయితే ఉంది ఫోటోషూట్కి. అండ్ నేను ఒక్కో థీమే ఎలా ఉంటుందేమో చూపిస్తాను. ఎస్ ఈ స్టూడియో వచ్చి గిడ్డెనహಳ್ಳಿలో ఉండేది. మాగ్డీ రోడ్లో వస్తుంది. అండ్ మెజెస్టిక్ నుంచి అయితే అరౌండ్ 1 to 1.5 hour జర్నీ అయితే అవుతుంది. ఇది 30+ కిలోమీటర్స్ ఉంది. సో మెజెస్టిక్ ఎందుకు నేను మెన్షన్ చేస్తున్నానంటే బికాస్ సెంటర్ ఆఫ్ ది బెంగళూరు నుంచి ఇంత డిస్టెన్స్ అయితే అవుతుంది. ఇట్ ఈస్ డిపెండ్ ఆన్ ట్రాఫిక్ ఉంటే మనకి ఎక్కువ కూడా అవ్వచ్చు. మార్నింగ్స్ అయితే మనకు తక్కువ, ఆబ్వియస్లీ ట్రాఫిక్ ఉండదు కదా, తక్కువ కూడా అవ్వచ్చు. సో రండి నేను ఈ కంప్లీట్ స్టూడియో ఎలా ఉందో చూపిస్తా. మనకి ఎంట్రన్స్ నుంచేనే మనకి ఇలా పెయింటింగ్ నేమ్స్ అయితే స్టార్ట్ అయ్యింది. ఎస్ ఎంటర్ అవుతానే నాకు స్వింగ్ అయితే కనిపించింది. స్వింగ్ ఉంటే మాత్రం నాకు వెళ్ళి ఆడే వరకు ఎస్ చాలు. ఇంకా వెళ్ళి మనం స్టూడియో అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. This is the first thing. సో ఇప్పటి నుంచి వీడియోలో నేను క్లోజ్, రాజ్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎస్ సో ఇది ఆల్మోస్ట్ మ్యాజిక్ బ్రిక్స్ థీమ్. అంటే మనకి రెయిన్బో కలర్స్లో అయితే ఉంది. విత్ డిఫరెంట్ కలర్స్ పెయింట్ చేశారు. అండ్ యూనిక్గా ఉంది. మనకి ఫోటోషూట్స్కి అయితే చాలా బ్రైట్గా వస్తుంది. అండ్ కలర్ కాంబినేషన్స్ కావాలి ఫొటోస్లో అట్లా అన్నప్పుడు చాలా బాగా యూస్ చేసుకోవచ్చు ఈ ప్రాపర్టీస్ని. అండ్ ఇక్కడే మనకి డోర్, చాలా బాగా డిజైన్ చేసున్నారు. ఫోటోజెనిక్కి ఫొటోస్కి అయితే అండ్ షూట్స్కి దానికైతే సూపర్గా అయితే వస్తుంది ఇక్కడ. ఇంకా 60 థీమ్స్ ఉంది. అన్నీ మేమైతే గబగబా చూపిస్తాం. ఆపోజిట్లోనే మనకి ఒక గ్రీక్ థీమ్. ఇదంతా చూసి మనకి గ్రీక్ మన చిన్నప్పుడు సోషల్స్లో మనం చూస్తాము. ఎస్ స్టెప్స్ అయితే డబుల్ సైడ్ ఉంది, సూపర్గా ఉంది. ఈ థీమ్ అయితే చాలా బాగుంది. కపుల్స్కి మినీ ఫోర్ట్. అండ్ ఈ స్కల్ప్చర్స్ అయితే డీటెయిలింగ్ కూడా సూపర్గా, చాలా వెయిట్ వస్తే ఇలా మనకి ఆ ఏషియన్ టైమ్స్ థీమ్ సెటప్ కూడా ఉంది. ఆ పిల్లర్స్ చాలా బాగుంది. అండ్ ఈ సైడ్ కూడా ఇలాంటిదంటే మనకి ఆ ఓల్డెన్ డేస్లోనే మనం చూసినాం. ఇప్పుడైతే ఇలాంటిదంతా ఉండదు, ఓల్డెన్ డేస్లోనే ఉంటుంది. సో ఎస్ బాగుంది. లెట్స్ గో. అండ్ ఎస్ ఇఫ్ వి కమ్ హియర్ వి హ్యావ్ అ ఫోన్ బూత్. ఇదే క్రేజీ కదా. ఎస్ ప్రెసెంట్ అయితే మనకి ఆ టెలిఫోన్ లేదు, ఏమో మెయింటెనెన్స్ వల్ల తీసారంట. అడిగితే వాళ్ళు మనకి తెచ్చిస్తారంట.
నెక్స్ట్ అండ్ టెర్రస్ ఫోటోషూట్స్కి Asian ఈ ఈ ప్రాపర్టీస్ని అయితే యూస్ చేసుకోవచ్చు. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్. ఓ ఆల్రెడీ పియానో ఆల్రెడీ మా వాళ్ళు అయితే వీడియో స్టార్ట్ చేశారు ఇక్కడ పియానో థీమ్లో, కానీ లోపలికి వెళ్ళి చూద్దాం. వీఆర్ ఎంటరింగ్ టు పియానో థీమ్. ఆల్రెడీ బ్రైడ్ షూటింగ్ జరుగుతుంది ఇక్కడ. గ్రూమ్ సారీ. Yes, we'll cameraman. Paper camera creations నేను will complete details అయితే నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ మా వెడ్డింగ్ కూడా వాళ్ళే చేసింది. మా వెడ్డింగ్ కూడా వాళ్ళే. You will get in reasonable price దానికి నేను అష్యూరెన్స్. Yes. వీడియోగ్రాఫర్ will get మాకు 3 years నుంచి హర్ష బ్రో, ఖలీల్ బ్రో, కలీం బ్రో, దిలీప్ బ్రో. స్టార్ట్. Yes, మా వాళ్ళు అయితే స్టార్ట్ చేశారు. పియానో లేదు బట్ యాక్టింగ్ చేయాలి. ఇక్కడైతే మినీ ప్రాపర్టీ నాకు తెలిసి ఏదో చేస్తున్నారు. యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ వేకెంట్. ఏమో హత్మారేమో చేస్తారు. ఓ ఇక్కడ చూస్తే చాలా ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే ఎక్కడికే పదాం. నా ఫేవరెట్ స్వింగ్ ఉంది అగైన్ ఇక్కడ. ఎంట్రన్స్ అయితే సూపర్గా ఉంది. ఓ బాలీ థీమ్ స్వింగ్. బాలీ స్వింగ్. ఇఫ్ యు వాంట్ ఎక్స్పీరియన్స్ ఏ బాలీ. ఆ లాంగ్ ఫ్రాక్ ఉంటే అలా బాలీ వైబే వస్తుంది మనకి. నెక్స్ట్ అండ్ నైట్ అయితే మనకి క్యాంప్ ఫైర్. ఇక్కడ ఫైర్ క్యాంప్ కూడా వేస్తారు. సో దట్ మనకి ఫొటోస్, ఫైర్ క్యాంప్ ఫొటోస్ కూడా ఇక్కడ ఉంటుంది. రొమాంటిక్ ఫొటోస్ అన్ని తీసుకోవచ్చు కదా ఇక్కడ. ఎస్, సో వి హావ్ క్యాంప్ ఫైర్ ఆల్సో. అక్కడ కూడా ఐ థింక్ అది లైటింగ్ నైట్కి అయితే సూపర్గా ఉంటుంది. విత్ చైర్స్ ఇచ్చారు బ్రైడ్కి గ్రూమ్కి. అండ్ ప్రాపర్టీస్ ఇది కూడా సూపర్గా ఉంది. ఇవన్నీ మ్యారేజ్ ఫోటోషూట్స్కి అయితే ఆప్ట్ ప్లేస్ కూడా బాగుంటుంది. ఓకే, అండ్ ఇది కూడా చాలా నీట్గానే మెయింటైన్ చేసి ఉన్నారు. లెట్స్ గో. ఈ థీమ్ పేరెంట్స్ నాకు తెలియదు. నాకు హైదరాబాద్లో ఉంటుంది కదా గోల్కొండ థీమ్ అనేసి నేను చెప్తున్నా. అదే చెప్పాను కదా, నైట్ టైం వస్తూ ఇక్కడ లైట్స్ అన్ని ఆన్ చేస్తే చాలా బాగా వస్తుంది వీడియో. ఫుల్ లైట్స్ అప్పారు. అండ్ ఆ పక్క ఇంకా మనకి విలేజ్ థీమ్ కూడా ఉంది. యాక్చువల్లీ ఫోటోషూట్ జరుగుతుంది, సో వాళ్ళని డిస్టర్బ్ చేసేది వద్దు. దూరం నుంచి చూపిస్తా అగైన్. బట్ అక్కడ కూడా వెళ్దాము. ఎస్, అదే విలేజ్ థీమ్. ఎస్ రా, మళ్ళీ వస్తాము. ఇక్కడ ఇది వెల్ అక్కడ వచ్చినప్పుడు వస్తాం. అండ్ ఇదైతే కంప్లీట్గా గ్రీనరీతో అయితే కవర్ అయింది. చాలా బాగుంది. అన్ని చూపిస్తా. ఎంటర్ అయ్యిందే మనకి ఫస్ట్ అయితే రాజ్ మహల్లా ఉంది చూడండి. ఆ ట్రెడిషనల్ శారీ కాంబినేషన్కి అయితే చాలా బాగా వచ్చింది. సౌందర్య పిక్స్ అంటే ఎక్స్ట్రీమ్లీ చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఆ పిక్స్ కూడా నేను ఈ వీడియోలో అటాచ్ చేసి నేను ట్రై చేస్తాను. ఎంత బాగుంది కదా సీరియస్లీ. ఆ బాహుబలిలో ఆ మహల్స్ ఉంటుంది కదా, అలా ఉంది. చాలా రాయల్గా ఉంది. రాయల్ మహల్. ఓకే, ఇక్కడ షూట్ అది జరుగుతుంది. లెట్స్ నాట్ డిస్టర్బ్. We have another team here, a bike team. Oh, retro bikes. ఇక్కడ చూడండి, ఇది కూడా ఒక థీమ్ ఆల్మోస్ట్. అండ్ ఈ చైర్ది ఒక సెటప్, ఇది ఒక థీమ్ అవుతుంది. సూపర్ థీమ్స్. నేచురల్ థీమ్ ఇది. చాలా బాగుంటుంది. లెట్స్ గో ఇన్. ఇక్కడ కూడా మనకేమో షూట్ జరుగుతుంది. లెట్స్ నాట్ డిస్టర్బ్.
ఇది చూస్తే అయితే నాకైతే అల్లావుద్దీన్ ఇదే గుర్తొస్తుంది. చిన్నప్పుడు ఆ గేమ్స్, ఆ కార్టూన్ థీమ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి బైక్ ప్రాపర్టీ, అదట్టు రెట్రో బైక్ చేతక్. ఓకే, అండ్ ఇక్కడైతే షూట్ జరుగుతుంది. ఇక్కడ కూడా కిడ్స్, ఈ జెన్జీ కిడ్స్ అంతా ఇలాంటి బైక్ చూసి ఉంటారు కదా. ఎస్, ఇప్పుడు మీరు చూడొచ్చు ఇలాంటి బైక్. ఇదొకటి కూడా ఇది కూడా ఇదంతా నైట్కి అయితే సూపర్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఈ స్టూడియో ప్రైస్ డీటెయిల్స్ ఈ వీడియో లాస్ట్లో చెప్తా, వెయిట్ ఫర్ ఇట్. మీరే చూస్తున్నారు, క్రౌడ్ అయితే ఎక్కడ ఏ ప్రాపర్టీకి వెళ్ళినా ఉన్నారు. 60 థీమ్స్ అని అంట. 60 థీమ్స్ అంటే 60 సపరేట్ ఆ మహల్లానే సపరేట్ 60 ఉంటుందని కాదు, ఒక్కో వాల్ ఒక్కో థీమ్ ఉంటుంది. సో ఇప్పుడే మనకి ఇక్కడ ఒక 8-9 థీమ్స్ ఉంది. వన్ కరెక్ట్గా ఆన్ చేసుకుంటే ఒక్కో వాల్ ఒక్కో థీమ్ ఉంటుంది. యాక్చువల్గా ఫోటోగ్రాఫర్స్కి తెలుసు ఏ థీమ్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి అనేసి. సో మనం ఈ వీడియో చూస్తే ఏం రా, ఒకటే 4 వాల్స్ని 5 థీమ్స్ అంటారు అనుకోవచ్చు. ఓకే, అండ్ ఎస్, నెక్స్ట్ వీ హ్యావ్ అ గ్లాస్ హౌస్. చాలా బాగుందంట. మా దిలీప్ అని చెప్తా ఉన్నారు. వెళ్ళి ఆడ మన ఫోటో కూడా మిర్రర్లో వస్తుంది కదా, రిఫ్లెక్టివ్ ఫోటోగ్రఫీ. సో మా టైం ఏమంటే వర్షం కూడా వస్తుంది ఈరోజు. అదే కదా, ఎప్పుడు వర్షం రాలేదు, ఈరోజు వర్షం వస్తుంది. థ్యాంక్ గాడ్ మంది ఇండోర్ షూట్స్ వల్ల మనకేం డిస్టర్బ్ కాదు మన షూట్. ఇలా మనం రిసార్ట్స్కి వస్తే వర్షం వచ్చినా పర్లేదు, బికాజ్ దే హ్యావ్ ఆల్ ఇండోర్. లోపల ఇంటి లోపల, ఇల్లు లోపల, మన గ్లాస్ హౌస్ లోపల అలా. చూడొచ్చు మీరే రిఫ్లెక్షన్ ఎట్లుందో ఏమో. బ్యాక్ తిరిగిరా. ఫోటో ప్లస్ రిఫ్లెక్షన్ రెండు. నేను వస్తూ ఉంటాను. నువ్వు వస్తా ఉంటే లోపల నుంచి మనం కనిపించిన బయట నుంచి లోపల నుంచి బయట కనిపిస్తుంది. ఎస్, ఓకే, అండ్ మీరు ఇక్కడ నుంచి అయితే వ్యూ చూడొచ్చును. ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద ప్రాపర్టీస్ సెట్స్ అయితే మీకు కనిపిస్తుంది. యా, బోటింగ్ చూడండి. కూడా చూపిస్తాం మేము. అక్కడ మూన్ థీమ్ ఉంది ఆ నైట్లో. ఇప్పుడైతే మూన్ థీమ్ దగ్గరికి వెళ్దాము. అక్కడ వీఆర్ బోటింగ్ ఆల్సో. ఓ, మూన్ థీమ్ అంటే ఇక్కడ మూన్ సెటప్ వేసేస్తున్నారు అనమాట. నేను చూడలేదు. సో ఇది బేసిక్గా మూన్ థీమ్ అంటే మూన్ సెట్ అనమాట. థర్మాకోలా కాదు, బ్యానర్. ఓకే ఓకే, బ్యానర్ ఉంది. ఇక్కడ బోట్ వచ్చి కపుల్స్ కూర్చొని ఆ మూన్ లైట్ లో బాగుంటుంది అనేసి. ఓకే ఓకే. ఓ, బోట్ విత్ మూన్. ఇది నైట్ టైం ప్రాపర్టీ. నైట్కి అయితే సూపర్గా ఉంటుంది. ఈ థీమ్ చూస్తుంటే నాకంటే సీతారామ మూవీలో ఆ నూర్ జహాన్ ఇల్లు ఉంటుంది కదా, అదే గుర్తొస్తుంది. ఎస్, అండ్ ఇక్కడ ఈ థీమ్సే కాదు, ఇంకా థీమ్స్ని వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉన్నారు. అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. రండి అది కూడా చూద్దాం. ఎస్, గోవాలో పాండిచ్చేరిలో మనకి ఇలా ఫ్రెంచ్ కాలనీ ఉంటుంది కదా, సేమ్ అలాంటి థీమే ఇక్కడైతే మనం చూడొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. మనం ఇలాంటి అలాంటి థీమ్స్ ఫొటోస్కి అయితే మనం గోవా, పాండిచ్చేరి వరకు వెళ్ళే అవసరమే లేదు. ఈ స్టూడియోకి వస్తే చాలు, మీకైతే ఆ ఫ్రెంచ్ కాలనీ ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. కలర్ హౌసెస్, ఎగ్జాక్ట్లీ గోవా రెప్లికా. చాలా బాగుంది.
అది ఎక్కడ చూసారంటే యుఎస్లో హౌసెస్ లాగే ఉంది, వుడెన్ హౌసెస్. రాజ్ మహల్. ఓకే, సీరియస్లీ ఇక్కడ చూడండి. ఓ ఇంకా నెక్స్ట్ ఇంకో నాకు తెలిసి ఒక 2-3 monthsలో ఇవన్నీ కంప్లీట్ అయిపోతుంది. చాలా బాగుంది. రాయల్ లుక్ సూపర్. అటు ఆడ నుంచి నడుచుకొని వస్తూ ఉంటే బాగుంటుంది. రాజాది రాజా, రాజా మార్తా. దిస్ ఈస్ దట్ వైట్ అండ్ బ్యూటీ. ఏదో మూవీలో చూసిన, నాకు సడన్గా ఫ్లాష్ అవుతలేదు. సాంగ్స్కి అయితే సూపర్గా. అది సాంగ్స్లో ఉంది. And we have door also. బాల్కనీ, ఓపెన్ బాల్కనీ. మనం రిసార్ట్ స్టూడియో బుక్ చేస్తే మనకి ఒక రూమ్ కూడా ఇస్తారు. దాంట్లో ఏసీ కూడా ఉంది, నాన్ ఏసీ కూడా ఉంది. మనం ప్యూర్గా చెప్పాలి, ఏసీ అంటే సమ్ ఎక్స్ట్రా అడిషనల్ చార్జెస్, నాన్ ఏసీ అంటే విల్ గెట్ నాన్ ఏసీ రూమ్స్. దిస్ ఇస్ నాన్ ఏసీ. ఆ పక్క అయితే ఏసీ రూమ్స్ అయితే ఉంది. అండ్ దీనికైతే మనం ప్రీ బుకింగ్ చేసుకోవాలి. అవి ఏసీ రూమ్స్. ఎస్, ఈ స్టూడియోకి అయితే మనం ప్రీ బుక్ చేసుకోవాలి. బికాజ్ లిమిటెడ్ మెంబర్స్ని వాళ్ళు అలో చేస్తారు పర్ డే. బికాజ్ ఓవర్ ల్యాప్ అవ్వకూడదు, టీమ్స్ దగ్గర వెయిటింగ్లా ఉండకూడదు అనేసి. సో మనం ప్రీ బుక్ చేసుకుంటే మనకి లాస్ట్ మినిట్ టెన్షన్స్ అన్నీ ఉండదు కదా. అండ్ అక్కడే కిచెన్. ఎస్, వీ హ్యావ్ కిచెన్ ఆల్సో ఫర్ స్నాక్స్ అంతా. అండ్ కామన్ వాష్రూమ్స్ బ్యాక్ సైడ్ ఉంది. ఎస్, వీ హ్యావ్ కామన్ వాష్రూమ్. రూమ్కి వాష్రూమ్ లేదు, కామన్ వాష్రూమ్ ఉంది అంతే. ఏసీ రూమ్స్కి అటాచ్డా? ఓకే. నాన్ ఏసీకి కామన్ వాష్రూమ్. ఎస్, ఈ స్టూడియోకి అయితే మేము 7 hours 9K అయితే పే చేసాము. 9,000 పే చేసాము. సో మనకి టీమ్స్ అన్ని టీమ్స్కి యాక్సెస్ ఉంటుంది. అండ్ ఒక రూమ్ ఇచ్చారు. మేము ఏసీ ప్రిఫర్ చేయాలి బికాస్ క్లైమేట్ మనకి కోల్డ్గానే ఉంది కదా, ఏసీ అవసరం లేదని మేము నార్మల్ రూమ్ ప్రిఫర్ చేసాం. ఏసీ అంటే 3,000 ఎక్స్ట్రా. దెన్ ఎస్ 9K చేసాము. మీరు టీమ్స్ అని చూసారు కదా, ఈ 9K ఈ స్టూడియోకి వర్త్ అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో డ్యూ కమెంట్. ఇప్పుడు విఘ్నేష్ వాళ్ళది పోయి మజా చూద్దాం రండి. మర్చిపోతున్నావు. రెడీ 3, 2, 1 మూవ్. మర్చిపోతాను. ಸೌಂದರ್ಯ ಅಟೆನ್ಷನ್ ಸ್ಟ್ಯಾಂಡರ್ಡ್ ಡಿಸ್ಟೆನ್ಸ್ ಮೇಂಟೈನ್ ಮಾಡ್ಕೊಂಡೆ ಕಿಸ್ ಮಾಡಿ, ಏನು ತೊಂದರೆ ಇಲ್ಲ. ಫಸ್ಟ್ ಟೈಮ್ ಅಲ್ವಾ, ಮಾಡ್ಬೋದು, ಏನು ತೊಂದರೆ ಇಲ್ಲ. ರೆಡಿ 3, 2, 1 ಮೂವ್. ಸಾಕು. చూడు చూడు చూడు, ಕನ್ಫ್ಯೂಸ್ ಆದ್ರು ಇಲ್ಲ ನೀವು ಮಿಡಲ್ ಮಾಡಿ. ಬ್ರೋ, ಈಗ ನೀವು ನಿಂತಿದ್ರೆ ಸ್ವಲ್ಪ ಮುಂದೆ ಬನ್ನಿ. ಇದು ನಿಮ್ ಮಿಡಲ್, ಓಕೆನಾ? ಕಿಸ್ ಮಾಡಿ ಬ್ರೋ. ಆಶೀರ್ವಾದ ಇಲ್ಲ, ಇಷ್ಟ ಆಯ್ತಾ ಇದು ತುಂಬಾ. ಏನ್ ಜೊತೆ ಕಿಸ್ ಮಾಡಿ. ವೇಟ್ आज रोज चेक ब्रो, ಕಿಸ್ ಮಾಡಿ. ಸಿ ಆಪತ್ತಲ್ಲ ಈಗ ಮುತ್ತುಪೈ ಮುದ್ದು ಪೆಟ್ಟು. ಬ್ರೋ ಹಾಗೆ ಇರಿ. ಓಕೆನಾ? ಆಯ್ತಂದ್ರೆ ಇಲ್ಲ, ಹಂಗೆ ಇರಿ ನೀವು ಸ್ಟೇ. ಓಕೆನಾ? ಹಾ ಬ್ರೋ, ರಿಲ್ಯಾಕ್ಸ್. నువ్వు ఫోన్ ಮಾಡ್ತೀಯ ಸೊಟ್ಟು వచ్చేసా. ಬೇಗ ಇದೆ ಬೀಳಿದೆ ಸಂದೀಪ್ సో ఇప్పుడైతే ప్యాకప్.
our heroine. Namaste. Bye bye. Okay, friends, bye. Yes, finally ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే కంప్లీట్ అయింది బెంగళూరులో ఫర్ 1 day షూట్. బెంగళూరు అంటే 1 day షూటే ఉంటుంది. ఎస్, కంప్లీటెడ్. ఫొటోస్ అయితే ఎస్ మీరు చూసే ఉంటారు, నేను యాడ్ చేసినా కదా. చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫొటోస్ మాత్రం, ఇంకా వీడియోస్ అంటూ టాప్ నాట్. ఎస్, సూపర్గా వచ్చింది. సో దిస్ ఇస్ ఫర్ ది డే. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. I'll continue my brother wedding series. Bye.